కానీ మన దగ్గర దాని తాత లాంటి ఆస్తి సముద్రాలు అనేది. అరే ఒక సముద్రం నేను ఎన్నోసార్లు మాట్లాడా. ఒక గంగవరం పోర్ట్లో 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్ డాక్ అవ్వగలుగుతుంది అక్కడ. 2 లక్షల టన్నులు అంటే 3.5 షిప్పుల కాస్ట్ అది. అంటే ఒక షిప్కి అయ్యే కాస్ట్తో పోల్చుకుంటే 3.5. అంటే పంచదార ఇతర దేశాల నుండి ఈ మామూలు షిప్లో తెచ్చిన పంచదార 14 రూపాయలు వస్తే దీంట్లో 7 రూపాయలు అవుతుంది. ఆ 7 రూపాయలతో పంచదార తీసుకుని మనం కమర్షియల్గా దాన్ని ఇక్కడ 14 కమ్మినా లాభమే. లేదా దాన్ని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి స్వీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడితే అది బోల్డ్ అంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి మీ కాకినాడ ఏరియాలో జీడిపప్పుకి సంబంధించిన బిజినెస్ బాగా సాగుతుంటుంది. ఎందుకని వియత్నాం లాంటి చోట్ల జీడిపప్పుకి సంబంధించినటువంటిది నూక ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి వేస్ట్, వృధా అయిపోయాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసుకుని అమ్మేవాళ్ళు ఉన్నారు స్వీట్ షాపులకి లేకపోతే వాటికి. విదేశాలలో నార్మల్గా కనిపించేది ఇక్కడికి తెచ్చుకుని అమ్ముకోవడానికి లేకపోతే వాటి ద్వారా పరిశ్రమలు పెట్టడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతాల్లో. ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలు పెట్టచ్చు. కాకపోతే మనోళ్ళకంతా ఏంటంటే ఇవాళ రోజున ఈ భూమి ధర 10 కోట్ల రూపాయలు ఉండాలా, 4 రోజులు పోయేటప్పటికి 20 కోట్లు వచ్చేయాలి మేము రాగానే. ఇట్టాగా అంటే అర్జెంట్గా సంపాదించుకోవాలి. ఓ మధ్య